వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి ఓపెన్ ప్లాట్స్. మీరు చూస్తున్నది గుంటూరు మంగళగిరి హైవే కాజా టోల్గేట్ దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్. ఇవి రామకృష్ణ ఐటీ టవర్స్ మరియు నాగార్జున యూనివర్సిటీ దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్. 50 ఎకరాలలో 60 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని సిఆర్డిఏ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్. ఎల్పీ నెంబర్ వచ్చింది. డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో గజం 25,000 రూపాయలు. ప్రైమ్ లొకేషను, ఫాస్ట్ రీసేల్ వాల్యూ వస్తుంది. మా వెంచర్ అనుకొని మినిస్టర్ పెమ్మసాని గారు 60 ఎకరాలు కొని ఉన్నారు. వాళ్ళు కూడా డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళ వెంచర్లో ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి, విల్లాసు, అపార్ట్మెంట్స్ కట్టబోతున్నారు. రేట్లు మారే అవకాశం ఉంది కాబట్టి సైట్ విజిట్స్ కోసం సంప్రదించండి 7396667776. వెంచర్ దగ్గరలో ఉన్నటువంటి హైలైట్స్: నేషనల్ హైవే 1 కిలోమీటరు, నాగార్జున యూనివర్సిటీ 1 కిలోమీటరు, రామకృష్ణ ఐటీ టవర్స్ 1 కిలోమీటరు, వివిఐటి ఇంజనీరింగ్ మరియు స్కూల్స్ 2 కిలోమీటర్లు, నంబూరు రైల్వే స్టేషన్ 2 కిలోమీటర్లు, దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్ 2 కిలోమీటర్లు, వెస్ట్ బైపాస్ 3 కిలోమీటర్లు, ఎన్ఆర్ఐ హాస్పిటల్ 5 కిలోమీటర్లు. ఎలక్ట్రానిక్ సిటీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీగా డెవలప్ చెందుతున్నటువంటి క్యాపిటల్ అమరావతిలో ఉన్నటువంటి లొకేషన్ నిడమర్రు 5 కిలోమీటర్లు. ప్రైమ్ లొకేషను. ఈరోజు మా వెంచర్లో ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. ఫేమస్ భోజనం హోటల్ మురుగన్ 2 కిలోమీటర్లు. వీకెండ్స్లో సరదాగా గడపటం కోసం ఉన్నటువంటి హాయ్లాండ్ 2 కిలోమీటర్లు. దగ్గరలో నేషనల్ బ్యాంకులు ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా ఉన్నాయి. 24 అవర్స్ ట్రాన్స్పోర్ట్ కలిగిన లొకేషను. త్వరలో రేట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్లాటు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఇదే మంచి సమయం. పూర్తి వివరాలకు సైట్ విజిట్స్ కోసం సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. మీరు ప్లాటు కొనుక్కునే ఉద్దేశం ఉంటే ముందు వచ్చి ఒకసారి వెంచర్ని చూడండి. రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి ముందడుగు పడింది. పరిపాలనా నగరంలో ప్రవాసాంధ్రుల ఐకానిక్ భవన నిర్మాణం మొదటి దశకు ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ టెండర్లు పిలిచింది. టెండరు దాఖలుకు ఈ నెల 10వ తేదీ వరకు గడువిచ్చింది. అమరావతిలో జగన్ పక్కన పెట్టిన ఒక్కో కీలక ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టాలెక్కుతోంది. ఎన్ఆర్టీ ఐకాన్ పేరుతో 5 ఎకరాల్లో నిర్మించే భారీ భవనానికి సంబంధించి ఫౌండేషన్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏపీఎన్ఆర్టీఎస్ టెండర్లు పిలిచింది. పోడియంతో కలిపి 36 అంతస్తుల ఎన్ఆర్టీ ఐకాన్ భవనాన్ని 3 దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో నిర్మించే ఫౌండేషన్ కు ఇప్పుడు టెండర్లు పిలిచారు. తదుపరి బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ కు, ఆ తరువాత బయటకు కనిపించే భాగానికి టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు 600 కోట్ల అంచనా వ్యయంతో జంట టవర్లుగా దీన్ని నిర్మించనున్నారు. 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేవలం ప్రవాసాంధ్రుల కోసం వారి నిధులతోనే ఈ భవనం నిర్మించనున్నారు. ఇందులో నివాస ప్లాట్లను, కార్యాలయ ప్రాంతాన్ని వారికే విక్రయిస్తారు. పార్కింగ్ కోసం 2 అంతస్తుల సెల్లార్, దానిపై 3 అంతస్తుల పోడియం ఉంటుంది. దానిపై 33 అంతస్తుల్లో భవనం నిర్మిస్తారు. 2 టవర్లలోనూ ఒక్కో దానిలో 29 అంతస్తులు ఉంటాయి. మొదటి టవర్లోని 29 అంతస్తుల్లో ఒక్కో అంతస్తుకు 2 చొప్పున రెసిడెన్షియల్ ప్లాట్లు ఉంటాయి. రెండో టవర్లో కార్యాలయాలు ఏర్పాటవుతాయి. ఈ కార్యాలయాల్లో ఏర్పాటయ్యే కంపెనీలతో 30,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. 2 టవర్లను కలుపుతూ పైన 4 అంతస్తులు నిర్మిస్తారు. దీన్ని పూర్తిగా వాణిజ్య అవసరాలకే కేటాయిస్తారు. 2 టవర్ల మధ్యలో ఏర్పాటు చేసే గ్లోబ్ ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అందులో కూర్చుంటే 360 డిగ్రీల్లో అమరావతి నగరం మొత్తాన్ని వీక్షించొచ్చు. గ్లోబ్ లో 10 నుంచి 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్లు, కిచెన్, ఎగ్జిక్యూటివ్ డైనింగ్ హాల్, లాంజ్ వంటివి ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా ఎన్ఆర్టీ క్లబ్ హౌస్ ఉంటుంది. సదస్సులు, సమావేశాల నిర్వహణకు 2,000 సీట్ల ఆడిటోరియం, 1,500 సీట్ల యాంఫీ థియేటర్ ఏర్పాటు చేస్తారు.
2014-19 మధ్య ఎన్ఆర్టీ ఐకాన్ భవనానికి నాటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు. ఐకాన్ భవనంలో ప్లాట్ల కొనుగోలుకు 104 మంది ప్రవాసాంధ్రులు 33 కోట్ల రూపాయల డబ్బు కూడా చెల్లించారు. భవన నిర్మాణం వేగంగా పుంజుకుంటున్న దశలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతిపై కత్తిగట్టిన జగన్ ఏపీ ఎన్ఆర్టీ భవనాన్ని మూలన పడేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో న్యాయపరమైన సమస్యలన్నీ అధిగమించి ఈ భవన నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం కింద 3,535 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులు ఏపీ ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడంతో త్వరలో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు 6,700 కోట్లు, ఏడీబీ 6,700 కోట్లు కలిపి మొత్తం 13,600 కోట్లు అప్పుగా ఇస్తున్నాయి. మరో 1,400 కోట్లను కేంద్రం ఏపీకి ప్రత్యేక సాయంగా అందిస్తోంది. ఈ నిధులను ఏపీ రుణ పరిమితిలో లెక్కించకూడదు అని కేంద్రం నిర్ణయించింది. హడ్కో నుంచి 11,000 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించి అనుమతి లేఖ కూడా ఏపీకి వచ్చింది. అలాగే జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి మరో 5,000 కోట్ల రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.